బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాలని వెలికి తీసే బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అయితే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి వివరాలను సేకరించడానికి కేంద్రం అమెరికాకు తరలించినట్లుగా సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఒకవేళ యుఎస్కి పంపించాల్సి వస్తే ప్రోటోకాల్ ప్రకారం భారత అధికారుల బృందం కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ఇందులో 2 పరికరాలుంటాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లేదా సివిఆర్, అలాగే ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా ఎఫ్డిఆర్ ఉంటుంది. దీంట్లో సమాచారాన్ని క్రోడీకరించాలంటే యుఎస్కి పంపించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అహ్మదాబాద్ నుంచి ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానం 242 మందితో లండన్ బయలుదేరింది. కానీ ఆ విమానం టేక్ ఆఫ్ అయిన మరికాసేపటికే ఘోరమైన తప్పేదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్ళింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజ్ ప్రధాన క్యాంపస్ పై ఆ కప్పు మీద విమానం కూలిపోయి అగ్నిగుండంలా మారిపోయింది ఆ ప్రాంతం. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వాళ్ళందరినీ అగ్ని దహించి వేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డిఎన్ఏ ఆధారంగా మృతదేహాలు గుర్తించారు. ఘటనా స్థలిలో మృతదేహాలను డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాలను అనాలిసిస్ చేసి మొత్తం 208 మృతదేహాలను గుర్తించారు. వారిలో యూకే, పోర్చుగల్, కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో 6 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు.